హాయ్ ఫ్రెండ్స్, ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ప్రాన్స్ కర్రీ చేశాను, కుర్మా అన్నంలోకి. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకొని పైన కర్రీ వేస్తాను. సింపుల్గా అయిపోతుంది. ఒక లేయర్ వేసాను, కర్రీ మొత్తం వేసుకొని మళ్ళీ రైస్ వేసుకుంటాను. మళ్ళీ ఒక లేయర్ వైట్ రైస్ వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్నా. దానిపైన మళ్ళీ కర్రీ వేస్తాను. ఈ కర్రీ అంతా వేసేసి పైన రైస్ వేసుకుంటాను. టైగర్ ప్రాన్స్ తెచ్చారు. పైన వైట్ రైస్ వేసేస్తా ఫ్రెండ్స్. వైట్ రైస్ మొత్తం వేసేసా ఫ్రెండ్స్. ఆ పైన పుదీనా ఆనియన్స్ కూడా వేసేసా. కొంచెం నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం, దమ్ముకిద్దాం. అయిపోతుంది అన్నం. ప్రాన్స్ బిర్యానీ రెడీ. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు దమ్ముకి వేసేస్తాను. కొద్ది వెయిట్ పెడతాను. పైన వెయిట్ పెట్టేసా ఫ్రెండ్స్. వెయిట్ పెట్టాను, దమ్ముకి ఇచ్చాను. ఒక 10 నిమిషాల్లోపు ఈలోపు కట్టా చేసుకుంటాను. కుక్కర్లో పెట్టేశాను. పచ్చెనపప్పు, సొరకాయ, వంకాయ అన్నీ వేసి కట్ట. అది ఒక విజిల్ వచ్చింది. దీన్ని చింతపండు పులుసు వేసి మరగనిద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా రెడీ అయిపోతుంది. కట్టా కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చింతపండు పులుసును కొద్దిగా వాటర్ వేసుకుందాం సరిపడా. చింతపండు పులుసు పోస్తున్నాం. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాం. ఎంత సరిపోయిద్దో మనకి దాన్ని చూసి వాటర్ పోసుకోండి, చిక్కదనం చూసి. ఇలా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాను. మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేయటమే. ఈలోగా అన్నం కూడా మగ్గిపోతుంది. మరిగింది ఫ్రెండ్స్ కట్ట. ఇట్లా కొత్తిమీర వేసేసి ఆపేద్దాం. కట్ట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్గా రైస్, కట్ట, పెరుగు చట్నీ ఈ 3 ఉంటే చాలు ఫ్రెండ్స్. గోంగూర చట్నీ ఇవన్నీ చేయడానికి టైం లేదు ఫ్రెండ్స్. లేట్ అయింది ఈరోజు. అలాగే దీని మీద వెయిట్ తీసేసి కూడా రైస్ ఎలాగుందో చూస్తాను. వెయిట్ తీసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాం. ప్రాన్స్ బిర్యానీ పిల్లలు అడుగుతుంటే తీసుకొని చేశాను ఫ్రెండ్స్. బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసి పిల్లలకి సంతోష పెట్టండి. సండే స్పెషల్ ఇది మాకు. కట్టా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మా వంట ప్రాన్స్ బిర్యానీ, కట్ట, రైతా, పెరుగు చట్నీ. అంతే ఫ్రెండ్స్ ఈరోజు మా స్పెషల్. మీరేం చేశారు కామెంట్లో పెట్టండి. ఎలా ఉందో చెప్పండి.